గుంటూరు కారం గురించి చెప్తే మహాభారతం, రాస్తే రామాయణం. సో సామెత కరెక్ట్గా తెలియదు కానీ అలాగే ఉంది. సో ఇందులో మనం సినిమాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ ప్రతి ఒక్క డీటెయిల్డ్గా అన్ని విషయాలు తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ అయితే ఈ సినిమా గురించి మనం మాట్లాడాలంటే త్రివిక్రమ్ గురించి మాట్లాడాలి. ఒకసారి మనం త్రివిక్రమ్ పాస్ట్ మూవీస్ చూసుకున్నాము అంటే ఎన్టీఆర్తో సినిమా చేస్తే 2 ఊరలు కలుపుతా అంటాడు. పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తే అత్తని తాతని కలుపుతా అంటాడు. అలవైకుంఠపురం అల్లు అర్జున్తో సినిమా చేస్తే వేరే పైన అంటే మార్చిన బిడ్డలు వాళ్ళ బిడ్డల్ని అండ్ పేరెంట్స్ని కలుపుతా అంటాడు. మహేష్ బాబుతో సినిమా చేస్తే అమ్మని అండ్ కొడుకుని కలుపుతా అంటాడు. అంటే ఇది తప్ప త్రివిక్రమ్కు ఇంకొక రైటింగ్ తెలీదా? ఎందుకంటే మనం చూసిన త్రివిక్రమ్ వేరే, గురూజీ గురూజీ అంటాం. కానీ గురూజీ అంటే ఈసారి మాత్రం బాగా దెబ్బేశాడు త్రివిక్రమ్. అసలు ఆ రైటింగ్ లో పవర్ కనిపించట్లేదు. స్క్రీన్ ప్లే టోటల్ గా డ్యామేజ్ అయిపోయింది సినిమాలో. అండ్ ఈ సినిమాలో ఉన్న ఒక చిన్న విషయం చెప్తాను మీకు, మీరే అవును కదా అంటారు. మీరు అరవింద సమేత సినిమా చూశారు కదా? అరవింద సమేతలో లాయర్ ఎవరు? నరేష్. లాయర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి. లాయర్ కూతురు పూజా హెగ్డే. హీరో ఏమో వాళ్ళ ఇంటికి వెళ్తాడు, అక్కడ హీరోయిన్ ఇష్టపడ్డము లేకుంటే ఏదో సంథింగ్ జరుగుతుంది, ఆ సీక్వెన్స్ ఉంటుంది కదా. మీరు గుంటూరు గారిని చూశారు అంటే లాయర్ ఏమో మురళీ శర్మ, కూతురేమో శ్రీలీల, అసిస్టెంట్ ఏమో వెన్నెల కిషోర్. ఇక్కడ హీరోయిన్ వీళ్ళింటికి రావడము సంథింగ్. సో సిమిలర్ కైండ్ ఆఫ్ రైటింగ్ అనమాట 2 సినిమాలో చూసామంటే. అంటే అదే సీన్నే తిప్పి తిప్పి రాసి మనకు చూపించాడు. ఇంత ఘోరమైన రైటింగ్ నాకు తెలిసి త్రివిక్రమ్ పని అయిపోయిందా అనే విధంగా ఈ సినిమా రైటింగ్ అయితే క్లియర్గా కనిపిస్తోంది. టోటల్గా ఈ సినిమాలో ఏదైనా తప్పు జరిగిందా అంటే అది కేవలం త్రివిక్రమ్ డైరెక్షన్ మాత్రమే. ఎందుకు అంటున్నాను అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ చెప్పాడు మహేష్ బాబు 100% కాదు 200% ఇస్తాడు డైరెక్టర్ కోసం అని చెప్పి. ఆబ్వియస్లీ అందులో డౌటే లేదు. ఈ విషయం ఈ సినిమా కాదు, ఏ సినిమా తీసుకున్నా మహేష్ బాబు ఈజ్ డైరెక్టర్స్ హీరో. అంటే డైరెక్టర్ ఏం చెప్తే అది, కథలో కనీసం వేలు కూడా పెట్టడు. మిగతా హీరోలు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, అలాంటిది ఏమి ఉండదు. మహేష్ బాబు డైరెక్టర్ ఏం చెప్తే అదే చేస్తాడు. అదే జరిగింది. మహేష్ బాబు లుంగి తీసేసి అది బాక్సర్ అంటామా ఇన్నర్ అంటామా తెలియదు, నిలబెట్టడం నాకు అర్థం కాలేదు. ఇదే సీన్ ఏ స్టార్ హీరో కూడా చేయడానికి ఒప్పుకోడు, కానీ మహేష్ బాబు ఒప్పుకున్నాడు అంటే హీఈస్ డైరెక్టర్స్ హీరో. ఈ సినిమాలో ఏదైనా సూపర్ డూపర్ ప్లస్ పాయింట్ ఉందా అంటే అది కేవలం మహేష్ బాబు మాత్రమే. అంటే ఫస్ట్ ప్రియారిటీ పరంగా, ఎందుకంటే తన యాక్టింగ్ పరంగా ఈ సినిమాని భుజాల పైన మోసాడు. చాలా మంచి యాక్టింగ్, తన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్. మహేష్ని తప్పు పట్టడానికి ఎక్కడా కూడా ఒక్క ఇంచు కూడా మనకు కనిపించదు. ఇక ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ దాని తర్వాత ఏదైనా ఉందా అంటే మదర్ సెంటిమెంట్. అవును, మహేష్ బాబు అండ్ రమ్యకృష్ణ మధ్య సీన్స్ ఉన్నా లేకున్నా ఆ డైలాగ్స్ కానీ ఆ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. సో అదే సెంటిమెంట్ని పట్టుకొని సినిమాను ముందుకు తీసుకొని వెళ్ళి ఉంటే బ్లాక్ బాస్టర్ హిట్ పక్కా, డౌటే లేదు. అది వదిలిపెట్టి అనవసరమైన కామెడీ, చాలా చోట్ల ఇరికించారు కామెడీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హీరో అండ్ హీరోయిన్ సీక్వెన్స్ అట్టర్ ఫ్లాప్ ఈ సినిమాలో. నా ఒపీనియన్ చెప్తున్నాను, ఎక్కడా కూడా పేర్లేదు. ఎందుకంటే స్టార్టింగ్ వరకు బాగానే ఉంది, ఒక 4-5 సీన్ల వరకు. తర్వాత ఇంకా దాన్నే కంటిన్యూ చేసి లాగి ఎందుకు లాగాడు అంటే సినిమా చాలా చిన్న స్టోరీ. సో దానికోసం ఏవేవో ఎలిమెంట్స్ యాడ్ చేయాలని చెప్పి అవసరం లేని చోట సాంగ్స్ పెట్టడం, అవసరం లేని చోట కామెడీ సీన్స్ పెట్టడం, అవసరం లేని చోట ఫైట్లు కూడా పెట్టాడు. సెకండ్ ఫైట్ మీరు చూశారు అంటే ఫైట్ కంపోజిషన్ అంతా బాగుందేమో నాకు తెలియదు, కానీ అసలు అక్కడ అంత ఫైట్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. అండ్ ఆ ఫైట్ డిఫరెంట్గా చూపించాలని చెప్పి ఆ స్లో మోషన్లు వేయడము, అండ్ మహేష్ బాబు కొడుతుంటే అందరూ చాలా వెరైటీగా చూడడము. ఎందుకంటే మహేష్ బాబు ఏమీ వేరే సిటీ నుంచో లేకుంటే వేరే కంట్రీ నుంచి వచ్చి ఆడ ఫైట్ చేయట్లేదు. ఎవరో కొత్త వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తుంటే ఊరోళ్ళు వచ్చి వెరైటీగా చూస్తారు. మహేష్ బాబు రఫ్ అండ్ టఫ్ అని చెప్పి అందరికీ తెలుసు, ఊర్లో గుంటూరు కారం అని చెప్పి తెలుసు, అందరూ అంటూ ఉంటారు. రమణాకాంత్ పెట్టుకుంటే కష్టం అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళంత డిఫరెంట్గా చూడాల్సిన అవసరం ఏముంది అంటే అసలు అక్కడ ఫైట్ అవసరం లేదు, కానీ దాన్ని సినిమా ముందుకు వెళ్ళిపోతుంది. అప్పటికి ఇంకా మహేష్ బాబుకి ఏ ఫైట్ సీన్ పడలేదు. సో ఏదో కావాలని ఇరికించినట్టు ఉంది. సో ఫస్ట్ హాఫ్ లో ఏదైనా హైలైట్ ఉందా అంటే స్టార్టింగ్ ఒక 20 minutes 15 minutes, తర్వాత మళ్ళీ ఆ ప్రీ ఇంటర్వెల్ అనమాట. ఆ మదర్ సెంటిమెంట్ ఉంది, చాలా బాగా పేలింది. అంటే మదర్ సెంటిమెంట్ తో మహేష్ బాబుకి వచ్చిన సీన్ ప్రతి ఒక్కటి పేలింది. సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయింది, అదే అందుకే చెప్తున్నాను. సో మధ్యలో హీరోయిన్ ఒక 1/2 hour చాలా బోర్ కొట్టించేస్తాడు త్రివిక్రము. అంటే చెప్పాను కదా, లాగాడు, ఇంకా ఇంటర్వ్యూలు తీసుకొని వెళ్ళాలి, లాగాడు. అండ్ మనం చూసాము అంటే ఈ గుంటూరు కరణ్ సినిమా సైన్ అయినప్పటి నుంచి చాలా ఇష్యూస్ వచ్చాయి. సో ఫస్ట్ లో ఒక ఇష్యూ వచ్చింది ఏంటి అంటే త్రివిక్రమ్ చెప్పిన కథతో మహేష్ బాబు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు.
ఇంకా దాన్ని మళ్ళీ ప్రిపేర్ చేయమన్నాడు. సో అదే నిజమే అనిపిస్తుంది అనమాట. సరైన కథతో ముందుకు వెళ్ళలేదు త్రివిక్రమ్. ఏవో ఎలిమెంట్స్ చెప్పేసి మహేష్ బాబుని ఒప్పించేశాడు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి ఒప్పేసుకున్నాడు. ఇక తర్వాత మనం మాట్లాడాల్సింది థమన్ బీజిఎం. వామ్మో, బాగా కొట్టాడని చెప్పట్లేదు, చాలా దారుణంగా కొట్టాడు. ఎందుకంటే రీసెంట్గా కూడా థమన్ ఏమన్నాడంటే సక్సెస్ మీట్లో నేను మాట్లాడతాను అప్పుడే చూసుకుంటాను అన్నాడు. అంత సీన్ ఏం లేదు ఈ సినిమాలో. మదర్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఎమోషనల్ సీన్స్కి బాగానే కొట్టాడు బీజిఎం, కానీ సినిమా మొత్తం బీజిఎం చాలా దారుణంగా ఉంది. అంటే అడగచ్చు ఎవరన్నా నీకేం అర్హత ఉంది చెప్పడానికి అని చెప్పి. ప్రీవియస్ మూవీస్లో తమన్ బీజిఎం అదిరిపోయింది, ఈ సినిమాలో బాగాలేదు. సో చెప్పే హక్కు ఉందన్నమాట. అంత దారుణంగా ఉంది బీజిఎం. పాటలు కూడా ఏ పాట కూడా సింక్లో లేదు. అసలు ఆ పాటలని తెచ్చి ఇరికించినట్టు ఉంది. అండ్ ఏ పాట కూడా థియేటర్లో చూద్దామంటే కూడా సూపర్ డూపర్ హిట్ అయినట్టు మనకు కనిపించలేదు. సో చెప్పాను కదా, ఏదైనా చూడాలి అంటే కేవలం మహేష్ బాబును మాత్రమే. మహేష్ బాబు డ్యాన్సులు చేశాడు, లుంగి ఇప్పేసిన నిలబడ్డాడు, అండ్ అదిరిపోయే యాక్టింగ్ చేశాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం టోటల్గా డిసప్పాయింట్ చేశాడు. స్టార్టింగ్లో చెప్పినట్టు గురూజీ అంటే పెద్దగా దింపేశాడు అందరికీ. సో ఇది నేను చెప్తున్న రివ్యూ మాత్రమే కాదు, సినిమా చూసి వస్తుంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్గా మాట్లాడుకుంటున్నారు అనమాట. అంటే ఏదో జరిగిపోయింది అన్నట్టుగా స్టేటస్లు చూసుకుంటూ వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు. అంటే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా అయిపోయాక రాజమౌళితో సినిమా ఉంది, అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కనీసం 3 years ఈజీగా అనుకోవచ్చు మనం. వాళ్ళు 2 years అన్నా 3, ఇంకా పెద్ద సినిమా అంటున్నారు కాబట్టి 4 years. అంటే ఇంకొక 4 years వరకు స్క్రీన్ పైన మనకు, అంటే మినిమం చెప్తున్నా 3-4 years వరకు స్క్రీన్ పైన మహేష్ బాబు కనపడ్డు. మరి అలాంటప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు త్రివిక్రమ్ దగ్గర నుంచి. బట్ ఆ మ్యాజిక్ అయితే కనపడలేదు. మహేష్ బాబు చెప్పింది 100% కరెక్ట్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ సినిమా అంటే మహేష్ బాబులో మనకి మ్యాజిక్ కనిపిస్తుంది, కానీ ఇక్కడైతే కనిపించలేదు. అంటే అతడు సినిమా చాలా మంచి స్టోరీ, అద్భుతంగా రాశాడు, డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. కలేజా సినిమా థియేటర్స్లో ఫ్లాప్ అయినా టీవీలో సూపర్ డూపర్ హిట్. ఇప్పటికీ కూడా మనం బ్యాక్ టు బ్యాక్ 2-3 సార్లు చూసినా బోర్ కొట్టదు. కానీ ఈ సినిమాని అయితే అలా చూడలేము, ఎందుకంటే లేదు, ఈ సినిమాలో రైటింగ్ పవర్ కనిపించలేదు త్రివిక్రమ్ది. చెప్పాను కదా, తిప్పి అవే ప్యాచ్ వర్క్ అనమాట. అంటే సినిమా అట్ ఏ టైం మనం అట్ర ఫ్లాప్ అని చెప్పలేము, అట్ ఏ టైం బాగుందని కూడా చెప్పలేము. అంటే ఒక యావరేజ్ మూవీ ఇది. ఎందుకంటే ప్యాచ్ వర్క్ లాగా ఉంది. కొన్ని సీన్స్ చూస్తే అరే భలే ఉంది, నెక్స్ట్ బాగుంటుందేమో అనిపిస్తుంది. మళ్ళీ చూస్తే మళ్ళీ అదే బోరింగ్ సీక్వెన్స్ వస్తుంది. కొన్నిసార్లు హైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా సినిమాని తీసి త్రివిక్రమ్ టోటల్గా డిసప్పాయింట్ చేశాడు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ చెప్పాను కదా, 2 మాత్రమే. ఒకటి మహేష్ బాబు, 2 మదర్ సెంటిమెంట్. బీజిఎం టోటలీ ఫెయిల్డ్. సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ కూడా స్పెషల్ కనిపించట్లేదు. ఇది నాగవంశి మరి దీన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందు వాళ్ళు ఇచ్చిన హైప్, బాహుబలి రికార్డ్స్ బదులు కొట్టేస్తాము, దగ్గరికి వెళ్తాము బాహుబలి రికార్డ్స్కి, అంత హైప్ క్రియేట్ చేసి, అంటే ఇన్ని చాలా షోస్ పడ్డాయన్నమాట మహేష్ బాబు సినిమాకి. బుకింగ్స్ కొంతమంది కాలేదు అంటున్నారు అన్నమాట బుక్ మై షోలో. దానికి కారణం కూడా ఎక్కువ షోలు పడ్డమే. సో నంబర్ ఆఫ్ లిమిట్ షోస్ పెరిగిపోయినప్పుడు చూసే వాళ్ళు తక్కువ అయిపోతారు, షోలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఆ విధంగా బుకింగ్స్ అవ్వట్లేదు. లేకుంటే నార్మల్గా రిలీజ్ చేసి ఉండింటే చాలా మంచిగా ఉండేది. సో ఆ విధంగా ప్రాబ్లం. అండ్ ఈ రోజు ఓకే, ఫస్ట్ రోజు ఎలాగెలా చూసేస్తారు. అండ్ ముఖ్యంగా మహేష్ బాబు సినిమాలకు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, మిగతా సినిమా హీరోల ఫ్యాన్స్ లాగా ఉండరు వాళ్ళ ఫ్యాన్స్. సినిమా బాగాలేదు అంటే వాళ్ళే ఫస్ట్ ఒప్పేసుకుంటారనమాట. ఈ విషయాన్ని మహేష్ బాబు కూడా స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పాడు. సో నాకు తెలిసి ఈ సినిమా ముందుకు వెళ్ళడం కష్టమే ఈ సంక్రాంతి రేస్లో అనిపిస్తోంది. అంటే ఈ సినిమా రిలీజ్ కాకముందు వరకు ఫస్ట్ ప్రియారిటీ ప్రతి ఒక్కరికి గుంటూరు కారమే. ఆ తర్వాత ఇంకా హనుమాన్ అవ్వచ్చు, లేకుంటే నాచామిరంగా అవ్వచ్చు, సైన్ అవ్వచ్చు అనుకోవచ్చు. బట్ ఇప్పుడైతే ఇది ఫస్ట్ ప్రియారిటీ కాదు. హనుమాన్ రివ్యూ కూడా మనం తెలుసుకుందాము. సో ఇప్పుడు హనుమాన్ ఫస్ట్ ప్రియారిటీ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మరి ఏం జరుగుతుందో తెలియదు. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ.